నమస్తే, మీ యోగా గురు అరుణాదేవి. ఈరోజు స్ట్రెస్ అండి. స్ట్రెస్ స్ట్రెస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ స్ట్రెస్ అనే పదంతో బాధపడుతున్నారు. అందరికీ ఒత్తిడి ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే హార్మోన్స్ చేంజ్ అయ్యి నిద్ర పట్టక యాంగ్జైటీ పెరిగిపోయి ఇంకా స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఇంకా స్ట్రెస్లోకి వెళ్ళిపోవడమే కాకుండా ఇది మెల్లగా డిప్రెషన్ నుంచి సైక్రియాటిస్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతున్నారు. సో చాలా సింపుల్గా ఏదైనా కూడా ఒక ఆలోచన, ఇదంతా కూడా ఒక థాట్ ప్రాసెస్. ఇది మంచిది కాదు, లేకపోతే ఇది చెడ్డది కాదు, రెండు కూడా థాట్సే. సో మనకి నెగిటివ్ థాట్స్ ఉంటాయి, పాజిటివ్ థాట్స్ ఉంటాయి. ప్రతిరోజు మంచి చెడు అనేవి పక్కనే ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ చాలా మందికి నేను ఎంత ఆలోచించాలని అనుకున్నా కూడా, వద్దు అనుకున్నా కూడా నాకు ఊరికే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయండి. నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. ఏమన్నా అదర్ ఇష్యూస్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, జాబ్ వర్క్ టెన్షన్స్ కావచ్చు, ఏదైనా కూడా. సో ఈ స్ట్రెస్లో ఇంకా మెడికేషన్లోకి వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా యంగ్స్టర్స్, చాలా మంది యంగ్స్టర్స్, పెద్దవాళ్ళ గురించి కాదు, సరే పెద్దవాళ్ళకి ఏవో అదర్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఒక ఏజ్ వచ్చేసింది, 60s 70s నడుస్తున్నాయి, వాళ్ళు ఏదో వేసుకుంటున్నారు అంటే అనుకోవచ్చు. కానీ చాలా చిన్న వాళ్ళు ఇవాళ స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకుంటున్నారు. అంటే మనకి మెలటోనిన్ రిలీజ్ అవ్వక హార్మోన్ను, మనం మెలటోనిన్నే డైరెక్ట్గా టాబ్లెట్స్ రూపంలో, మాత్రల రూపంలో తీసుకుంటున్నాం మనం నిద్రపోవడానికి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, నిద్ర పట్టట్లేదు, చాలా స్ట్రెస్గా ఉంది, వర్క్ స్ట్రెస్గా ఉంది, ఇంటికి వచ్చిన అవే ఆలోచనలు, ఎక్కడికి వచ్చినా అవే ఆలోచనలు, ఎనీ నెగటివ్ ఆర్ థాట్స్ ఎక్కువగా ఉంటే మీకు ఈ ముద్ర చేయండి. ఇది షణ్ముఖి ముద్ర. షణ్ముఖి ముద్ర మీకు ఇది ఎంత అద్భుతమైన ముద్ర అంటే, ఇప్పుడు ఇక్కడ డిస్కనెక్ట్ అవ్వాలి, మనకి ఈ ప్రపంచంతో మనకి సంబంధమే వద్దు, ఒక్క 5 నిమిషాలు మన ప్రపంచంలోకి మనం వెళ్ళిపోదాం అని మీరు ఈ ముద్ర వేసుకుని కూర్చుంటే డిస్కనెక్ట్ అయిపోతారు. ఎటువంటి ఈ ముద్రలో మీకు ఆలోచనలు రావాలన్నా రావు, ఏ థాట్స్ రావు, థాట్స్ ప్రాసెసే ఉండదు. మీకు తెలియకుండానే ధారణ అనేది మీకు వచ్చేస్తుంది. మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. 5 రౌండ్స్ లాగా చేయండి. ఫస్ట్ హోల్డింగ్ మీకు ఊరికే ఒక 2-3 సెకండ్లు, ఒక 5 సెకండ్ల కన్నా ఎక్కువ హోల్డ్ చేయలేరు, పర్వాలేదు, అంతే చేయండి. మీరు ఎంత హోల్డ్ చేయగలిగితే అంతే చేయండి. నేను చూపించేది స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చూసి ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా ఎపిలెప్సీ అంటే ఫిట్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ముద్ర చేయకూడదు. అలాగే ఎవరికైనా ఓపెన్ హార్ట్ సర్జరీ ఆల్రెడీ అయ్యి స్టంట్స్ వేసి ఫేస్ మేకర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ముద్ర చేయకూడదు. అలాగే హై బీపీ అంటే కంట్రోల్ లేకుండా చాలా ఎక్కువ ఉంది బీపీ, అంటే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా చాలా 200-300 అట్లా 250-300లోకి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళు కూడా ఈ ముద్ర చేయొద్దు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ ముద్ర చేయొచ్చు. సో ఎలా చేయాలో చూడండి, జాగ్రత్తగా చూడండి. మీ 2 చేతులు, ఈ షణ్ముఖి ముద్ర అనేది మన 5 సెన్సెస్, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం, పంచేంద్రియాలు అంటాం కదా. ఈ పంచేంద్రియాల వల్లే మనకి ఈ ఆలోచనలు, మనకి ఇన్ని ఆలోచనలు ఇన్ని ఉన్నాయి. ఈ పంచేంద్రియాలని మీరు షట్ డౌన్ చేసేసారనుకోండి, క్లోజ్ చేసేసారనుకోండి, ఎటువంటి ఆలోచన ఉండదు, కూల్ అండ్ కామ్ అయిపోతారు. మరి ఎలా చేయాలో చూపిస్తాను. మీరు 2 చేతులు తీసుకోండి. ఈ చెవులు ఉంటాయి కదా 2, ఈ చెవులు ముయ్యమంటే ఈ వేళ్ళు లోపల పెట్టకండి. చెవులు లోపల పెట్టేసి గట్టిగా నొక్కి అలాంటి పనులు చేయొద్దు. జస్ట్ ఇదేవైతే బయటకు కనబడుతుందో దీన్ని ఇలా క్లోజ్ చేయాలంతే. మీ బొటన వేళ్లతో, మీ 2 చేతుల బొటన వేళ్లతో ఇలా క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మీ చూపుడు వేళ్లతో కళ్ళు మూయండి. కళ్ళు మూయమంటే ఈ కళ్ళు మీద పెట్టి ఇలా గట్టిగా నొక్కకండి. ఈ కని గుడ్డు ఉంది కదా, దీని మీద పెట్టేసి ఇలా నొక్కొద్దు. ఐ ల్యాషెస్ ఉన్నాయి కదా, ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెడితే మీకు కంఫర్టబుల్గా ఉంటాయి. ఇక్కడ పెట్టద్దు, మీ వేళ్ళని ఇక్కడ పెట్టండి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత చూపుడు వేళ్ళు, ఇప్పుడు మధ్య వేళ్ళు, ముక్కు, 2 ముక్కులు పక్కన పెట్టండి. ఫస్ట్ ఇలా పెట్టుకుని ఉంచండి. తర్వాత మీ ఉంగరం వేలు వచ్చి మీ 2 పెదాల మీద ఇలా ఉండాలి. మీ చిటికెన వేళ్ళు 2 మీ చిన్ మీద అంటే గడ్డం మీద ఉండాలి. ఇలా ఇందులో ఒక్క మధ్య వేళ్ళు తప్ప
ఏ వేళ్ళు కూడా మనం కదిలించాం. ఓన్లీ ముక్కు దగ్గర ఉన్న వేళ్ళు, మధ్య వేళ్ళను మాత్రమే శ్వాస తీసుకోవడానికి మనం ఓపెన్ చేస్తాం. ఒక్కసారి ఇలా ముక్కుతో శ్వాస తీసుకోండి. తీసుకుని మధ్య వేళ్ళతో ముక్కు మూసేసేయండి. ఇప్పుడు ముక్కుతో నేను శ్వాస వదిలేశాను. మళ్ళీ ఇప్పుడు ఒక రౌండ్ చేశాను, సెకండ్ రౌండ్ చేస్తున్నాను. మళ్ళీ ముక్కుతో శ్వాస తీసుకోండి. ముక్కుతో శ్వాస వదిలేసేయండి. ఇలా మూసిన తర్వాత మీ తలను కొంచెం కిందకి తీసుకెళ్ళండి. ఇలా కంప్లీట్గా మూసి ఉంచాలి. గాలి శ్వాసని లోపల ఆపి ఉంచాలి. కుంభకం చేయాలి. మీరు ఎన్ని సెకండ్స్ ఉండగలిగితే అంతసేపు. నేను ఉండలేను అనుకున్నప్పుడు తల కొంచెం పైకి తీసుకొచ్చి పూర్తిగా ముక్కుతో వదిలేసేయండి. ఇలా చేస్తే మనం ఒక్కొక్క రౌండ్, మీరు 5 రౌండ్స్ చేస్తే చాలు. 5 రౌండ్స్లో ఈచ్ రౌండ్లో ఒక 5 సెకండ్స్ మీరు శ్వాసను లోపల ఆపేశారు. అన్నీ క్లోజ్ చేస్తారు. ఎవ్రీథింగ్, ఆల్ పంచేంద్రియాలని మీరు బంధించారు. బంధం చేస్తున్నాం. ఇక్కడ కుంభకం చేస్తున్నాం. కుంభకం అంటే ఏంటి? శ్వాసను లోపల ఆపి ఉంచడం అన్నమాట. అన్నీ మూసి లోపల బంధించాం. బంధ అండ్ కుంభక రెండు కూడా జరుగుతున్నాయి. ఎప్పుడైతే మనం ఇలా తల కిందకి పెట్టేసామో ఇక్కడ చిన్ లాక్ కూడా అయిపోతుంది, జలంధర్ బంధ కూడా అయిపోతుంది. సో మీరు ఇలా బంధించి మీరు 5 సెకండ్స్ అంటే 5 రౌండ్స్ అనుకోండి, 25 సెకండ్స్ మీరు ఆపినట్టే. లోపల మీరు 25 సెకండ్స్ లోపల శ్వాసను మనం ఆపినట్టే. అంటే 5 సెకండ్స్ తీసుకుంటే 10 సెకండ్స్ ఆపగలిగితే 10 సెకండ్స్ ఆపండి, ప్రాబ్లం లేదు. అసలు ఇన్ని సెకండ్స్ అని మీరు పెట్టుకోకండి. ఇలా మీరు క్లోజ్ చేసి పెట్టుకున్నప్పుడు మీరు ఎంతసేపు ఇంక ఉండలేను అనుకున్నప్పుడు ఇలా తల కొంచెం పైకి తీసుకొచ్చేసి ఈ ఫింగర్స్ మాత్రమే, మధ్య వేళ్ళు మాత్రమే పైకి లేపండి. ఈ మధ్య వేళ్ళు మాత్రమే పైకి లేపి శ్వాస పూర్తిగా వదిలేసి మళ్ళీ శ్వాస తీసుకుని మళ్ళీ సెకండ్ రౌండ్ చేయాలన్నమాట. సో ఇది షణ్ముఖి ముద్ర అని అంటారు. ఈ ముద్ర చేసేటప్పుడు ప్రశాంతంగా చేయాలి. హడావుడిగా చేయకండి. ఫోకస్ చేసి చేయండి. చాలా కామ్గా అయిపోతుంది. చాలా మంది మెడిటేషన్ చేయాలనుకుంటారు, కానీ ఆ మెడిటేషన్లో వచ్చే థాట్స్ ప్రాసెస్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియదు. కానీ ఈ ముద్ర మీరు కొన్ని రోజులు కనుక సాధన చేసినట్టయితే సైలెన్స్ అంటే ఎలా ఉంటుందో, నిశ్శబ్దం అనేది పూర్తిగా అనుభవంలోకి వస్తుంది మీకు. ఇది చేసిన తర్వాత మీరు అలా కొంచెం సేపు అలా కూర్చుని కనుక మీరు అలా కూర్చోగలిగారు అని అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు ఎంత సౌండ్స్లో ఉన్నా కూడా మీ మనసులో అలా కూర్చుంటే హాయిగా సైలెన్స్ అని అనిపిస్తుంది. ఈ ముద్ర చేసేసిన తర్వాత పడుకోండి. మంచి నిద్రలోకి వెళ్ళిపోతారు, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. ఎంత టెన్షన్ ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, మీకు ఎటువంటి ఇది ఉన్నా కూడా స్లీప్ వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. ఎలాగో మన స్ట్రెస్, మన టెన్షన్ తెల్లారి లేస్తే మళ్ళీ మనతో పాటే అవి కూడా లేస్తాయి. కానీ ఈ ముద్ర గనక మీకు చేస్తే మీకు స్పిరిచువాలిటీ ఏంటో అర్థమవుతుంది, సైలెన్స్ అంటే ఏంటో అర్థమవుతుంది, మీకు నిశ్శబ్దం అనేది ఎలా ఉంటుందో అర్థమవుతుంది. చెవులు కూడా చాలా మంచిది, కళ్ళకి చాలా మంచిది, అలాగే ముక్కుకి చాలా మంచిది, పంచేంద్రియాలకి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి సైలెన్స్ అనేది. సో ఈ ముద్ర చేస్తే ప్రశాంతంగా నిద్రపోతారు. కానీ చేసేటప్పుడు మీరు ఎక్కువసేపు బలవంతంగా ఆపేయడం, గట్టిగా నొక్కేసేయడం, ఇవన్నీ అలాంటి పనులు చేయకండి. చాలా సింపుల్గా ఇలా అంతే, కళ్ళ పెట్టి గట్టిగా నొక్కడం చేయకండి. కళ్ళు ఇలా ఐలాషెస్ ఉన్నాయి కదా, ఇలా పెట్టాలి. జస్ట్ ముక్కును మీరు ఇలా అలా టచ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. దిస్ అ సింపుల్ పొజిషన్. ఇది మీరు ఒక 5 రౌండ్లతో మొదలు పెట్టండి. తర్వాత మీకే కెపాసిటీలో 5 రౌండ్లు చాలు మీరు ఎప్పుడు చేసినా. కానీ హోల్డింగ్, లోపల శ్వాస ఆపడం అనేది 5 సెకండ్ నుంచి మెల్లగా మీకు పెరుగుతూ ఉంటుంది రోజు ప్రాక్టీస్ చేస్తే. సో ఈ ముద్ర మీరు చాలామంది ఇలాంటి ఇబ్బందులు, బాగా స్ట్రెస్లో ఉన్న వాళ్ళు రోజు పడుకునే ముందు ఈ ముద్ర ప్రాక్టీస్ చేయండి. నమస్తే.